వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టాలీవుడ్లో అనుష్క క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఫామ్లో ఉన్నంత కాలం అమ్మడిదే నెంబర్ 1 స్థానం. పోటీగా ఎంతమంది భామలొచ్చినా ఆ స్థానం మాత్రం ఎవ్వరికి ఇవ్వకుండా కాపాడుకుంది. కానీ ఆమె ఎగ్జిట్ తర్వాత ఆ స్థానం అలాగే ఉంది. దూకుడుగా ఉన్నంత కాలం అమ్మడు ఇక్కడ భారీగానే పారితోషం అందుకుంది. ఒక్కో సినిమాకి 10 కోట్లకు పైగా చార్జ్ చేసింది. తనతో స్నేహంగా ఉన్న నిర్మాణ సంస్థలు సినిమాల్లో వాటా సైతం కల్పించాయి. లేడీ ఓరియంటెడ్ నాయకగాను సత్తా చాటింది. అరుంధతి విజయం తర్వాత ఆమెకి ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడిదే స్టార్డమ్ అని అమ్మడు మాలీవుడ్ లో సక్సెస్ కాగా ముందే ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కథనర్ అనే సినిమాతో అక్కడ లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాకి అనుష్క పారితోషికం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సినిమా కోసం ఏకంగా 10 కోట్లు ఛార్జ్ చేసిందట. అడ్వాన్స్గా 6 కోట్లు ముందే చెల్లించారట. తాజాగా షూట్ పూర్తయిన నేపథ్యంలో బ్యాలెన్స్ అమౌంట్ కూడా క్లియర్ చేసినట్లు తాజాగా అందుతున్న సమాచారం. అయితే అమ్మడు అక్కడంతా డిమాండ్ చేయడానికి కారణం లేకపోలేదు. తెలుగు మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లు తెలుస్తుంది. కథనర్ని మాలీవుడ్తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలన్నది ప్లాన్గా కనిపిస్తుంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వకుండా తెలుగు నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకుని ఇక్కడ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారట. 2 భాషల్లోనూ అనుష్క ప్రచారంలో పాల్గొనేలా ఒప్పందం చేసుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారమే పారితోషికంతో పాటు ప్రచారం కోసం 10 కోట్లు చెల్లించాలన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అనుష్క టాలీవుడ్లో తన బ్రాండ్ ఇమేజ్ను పరభాషలో కూడా తెలివిగానే ఎగ్జిక్యూషన్ చేసినట్టు చెప్పొచ్చు.